వచ్చెను తన మహాదయను నను. అందరు కూర్చోండి, ప్లేస్లో చక్కగా సైడ్లో సరిపోతే ఇంకా తీసుకురండి. అలాగే అలాగే దెబ్బకోటలో పరిచయం చేస్తున్నటువంటి దాసులు దోసపాయ గారు కూడా ఉన్నారు. వారు కూడా ముందుకు వస్తుండగా సభలు బట్టి వారిని ఆహ్వానించుకున్నాం, వారిని ఆహ్వానిస్తా ఉన్నాం. మంచిది రండన్నా, మంచిది. ఒక సమయంలో అందరూ లేచి నిలబడదాం, ఎవరి స్థలాల్లో వారు. చిన్న స్తుతి కూడా నా పూర్ణ బలముతో ప్రేమించేది ఆరాధన 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 ఆరాధన. అంత లేచి నిలబడదాం. ఆరాధన ఆరాధన ఆదుకున్నావు ఆదుకున్నావు నా పూర్ణ బలముతో ప్రేమించెను నా పూర్ణ మనసుతో ఆరాధించు నా పూర్ణ బలముతో ప్రేమించెను ఆరాధన 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 నన్ను చూసావే వందనమయ్యా, నన్ను చూసావే వందనమయ్యా, నన్ను చూసావే వందనమయ్యా వందనమయ్యా. యెహోవారపా యెహోవారపా స్వస్థపరచవే వందనమయ్యా, స్వస్థపరచవే వందనమయ్యా, స్వస్థపరచవే. నా పూర్ణ మనసుతో ఆరాధించు నా పూర్ణ బలముతో ప్రేమించెను ఆరాధన 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 ఇదే కాల సమయంలో ప్రభువా ఇదిగో తండ్రి, ఈ యొక్క కమరితోట గ్రామంలో నాయన మరి మా కాయ గారు జేమ్స్ రాయ్ గారిని బట్టి వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి ప్రభువా ప్రత్యేకంగా ఆమెను బట్టి నీ చేతులు నీ పాదలో దక్కొస్తూ ఉన్నాం ప్రభువా. నాయన ఈ యొక్క కార్యక్రమము జరగడానికి అనేక ప్రాంతాల నుంచి తండ్రి నాయన బంధువులు స్నేహితులు నాయన శ్రేయోభిలాషులు వస్తుండగా వాళ్ళందరినీ కూడా క్షేమంగా తోడుకోరండి ప్రభువా. నీకు వందనాలు. వచ్చి ఈ స్థలంలో నీకు మహిమ కలుగునట్లు సహాయం చేయండి నాయన. జరిగించుతున్న కుటుంబస్తులకు ఆశీర్వాదకరముగా నాయన చేరవచ్చిన ప్రతి ఒక్కరికి దీవెనకరంగా యొక్క ఆరాధన ఈ యొక్క తండ్రి నాయన కార్యక్రమం ఉండటకు కృపచూపమని ప్రార్థిస్తున్న ఈ సమయం తండ్రి నాయన ప్రభువా. మనుషులు జీవిస్తారు కనుక తండ్రి అయా బ్రతుకుతారు కనుక ప్రభా నీ మాట వినిపింపచేయండి.
అయ్యా నీ దాసులను నిలబెట్టుకుని తండ్రి. ఒకటి నా కుమార్తె ఆరాధన చేసే విషయంలో ఎదుగుతుందని, నా కుమార్తె సువార్త చేసే విషయంలో ఎదుగుతుందని, నా కుమార్తె బైబిల్ చదివే విషయంలో ఎదుగుతుందని ప్రతి తల్లి చెప్పాలని నేను కోరుకుంటున్నా. హల్లెలూయా. ఈ ఎదుగుదల దేవుడు ఇస్తాడు. నాలాగా పుట్టుకున్న వారు ఉంటారు, హైటుకున్న వాళ్ళు ఉంటారు, లావుకున్న వారు ఉంటారు, తెల్లగా నల్లగా ఏదో రకంగా భూమి మీద ఎదగగా తప్పము. కానీ ప్రతి క్రైస్తవ స్త్రీ, నీ కుమార్తె ఏ స్థానంలో ఎదుగున్నది క్రైస్తవ బిడ్డలారా గ్రహించండి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ప్రార్థన లేదా బైబిల్ చదివే విషయంలో, ఇంకేం చెప్పినమ్మా, సువార్త విషయంలో, వాక్యం చదివే విషయంలో నీ కుమార్తె మోకరిస్తుందా లేదా? ప్రార్థన విషయంలో ఇందులో ఎదిగిందా? అప్పుడు మీరు చెప్పండి, నా కుమార్తె ఎదిగింది. హల్లెలూయా. ఎదిగిన పిల్లలు, ఎదిగిన ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడికో పారిపోతున్నారు. రియల్ కంపెనీ పారిపోతున్నారు, ఈ కంపెనీ పారిపోతున్నారు, ఆ కంపెనీకి పారిపోతున్నారు. అక్కడి నుంచి పనికి మాలిన చెత్త పట్టుకొని ఇంటికి వస్తున్నారు. కానీ బైబిల్ గ్రంథంలో ఒక మాట మీకు చూపిస్తాను. 2 తిమోతిలకు రాసిన పత్రికలో ఒక మాట చూపిస్తాను. 2వ అధ్యాయము రాయబడి ఉన్నది 22వ వచనం. దయచేసి ఎవరైనా చదవండి. నీవు యవ్వనస్తుల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. చాలు. హల్లెలూయా. మా పిల్లలు ఎదిగారు, మా పిల్లలు ఎదిగారు. కంపెనీ పని చేయడానికి పనికొస్తారు, ఉద్యోగం చేయడానికి పనికొస్తున్నా, అక్కడికి ఎక్కడికి పంపించడానికే తొందర. దేవుడు ఎదిగింపజేశాడు, జ్ఞానం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అన్నం ఇచ్చాడు, ఐటీ ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. నేను ముందు చెప్పిన 4 విషయాలు ఎదిగలేదు, అవనా సార్ ఇంకా ఎల్లు డబ్బులకి పంపించేస్తాను. యవ్వనస్తుల నుండి పారిపోవాలి అని రాయబడిన ఈ బైబిల్ గ్రంథంలో క్రైస్తవ స్త్రీలు చదివి యవ్వనస్తులు పారిపోవాలంటమ్మా అని పారిపోవాలని చేస్తారు. అలా అర్థమవుతుంది కదా క్రైస్తవ ఆడవాళ్ళకి. నేను పురుషులకి చెప్పట్లేదు, ఈరోజు అమ్మాయి కార్యక్రమం కాబట్టి అమ్మాయి బాధ్యత కలిగే కాబట్టి అది అందంగా కనబడితే అది మంచిగా ఉంటే తను గొప్ప అయిపోతాడు. కానీ చిన్న తప్పు చేస్తే గొప్ప కేవలం తల్లి గురించి మాట్లాడుతున్నాను. నీ కుమార్తె ఎదిగింది. ఏ విషయంలో ఎదిగిందో మీరే గమనించండి. ఎదిగింది నా కుమార్తె. పారిపోయేలాగా చేస్తాను. నీ కుమార్తె పారిపోయే పరిస్థితి వచ్చే వరకు నీకు పని చేస్తావా? నీ కుమార్తె గట్టిగా మాట్లాడుతూ బాధపడతాను. నేను చేస్తే బాధపడతాను, ఇలా చెప్పుకుంటే బాధపడతాను. ఏ విషయంలో మీరు సంతోషిస్తారు? వాక్యం చెప్పడానికి గెలిచినప్పుడు సంతోషించారు. అవును, నాకే కదా. ఈ రోజు కుమార్తెకి ఆ కుమార్తె తల్లిదండ్రులకే కాదు, క్రైస్తవులారా పిల్లలు ఎక్కడికి పారిపోతున్నారు, ఎక్కడికి పారిపోయేలాగా చేస్తున్నారు. ఇక్కడ రాయబడినది, నీవు యవ్వనస్తుల నుంచి పారిపో. నీ కుమార్తె ఎదిగిందా? రోగ తప్పుతుందా? అక్కడి నుంచి మళ్ళింపజేసి ఎక్కడికి రావాలంట? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేసే వారితో కూడా నీతిని, సమాధానమును, ప్రేమను, విశ్వాసమును, సమాధానమును వెంటాడేలాగా చేయండి. నిన్ను లేదు క్రైస్తవ పిల్లలకి. ఎవరో వచ్చి నీ పిల్ల పాడైందని మనది. చిన్నపిల్ల ఏ పని చేసినా ఎవడు పట్టించుకోడండి. ఇప్పుడు జేమ్స్ గారి కూతురు ఎదిగింది అనుకోండి, ఆ కూతురు ఇటు వెళ్ళిందా అటు వెళ్ళిందా, అటు చూస్తుందా ఇటు చూస్తుందా, ఈ పనికి మాలిన కళ్ళన్నీ అటువైపే ఉంటాయి. అది మంచి చేస్తుందా, అన్నయ్యతో మాట్లాడుతుందా, మామతో మాట్లాడుతుందా, లేదా తమ్ముడితో మాట్లాడుతుందా, నాన్నతో. కొద్దిగా యవ్వనంగా ఉండి తండ్రి పక్కన కూర్చొని వినండి, ఈ పెన్నుతో పేపర్ మీద రాస్తే పోతుందనా? పెన్సిల్తో రాస్తే పోతుందా? చిన్న దశ పెన్సిల్తో రాసిన అక్షరంతో సమానం, యవ్వన దశ పెన్నుతో రాసిన అక్షరంతో సమానం. ఆత్మీయ తల్లిగా ఒక నాయకురాలుగా మీ అందరికీ చెప్తున్నా, మీరు చిన్నప్పుడు ఏం చేసినా ఎవరు పట్టించుకోండి, అబ్బాయి అయినా అమ్మాయి అయినా, అది పెన్సిల్తో ఎరేజర్తో ఇలా చేసేస్తే సరిగిపోతుంది. యవ్వన దశలో మనం అడుగుపెట్టిన తర్వాత, మన బిడ్డలు అడుగుపెట్టిన తర్వాత మాట, తలంపు, ఆలోచన, క్రియ, ప్రతి అడుగు
పెన్సిల్ కాకుండా పెన్నుతో రాసినట్లు అది సిరిగి పోదు, చింపి పారేయవలసింది, చింపి కాల్చేయవలసింది. కాబట్టి దయచేసి యవన దశలోనికి వచ్చిన కుమార్తె, నేను పేరు పెద్దగా నేను చెప్పను, వారి ఇళ్లలో ముగ్గురు ఒకేలాంటి పేర్లు నేను కనిపించవుతా, దయచేసి నేను పేరు ఎత్తట్లేదు. అందుకు నీవు కూడా చిన్నప్పుడు పెన్సిల్ తో రాసినది చిరిగిపోయిన పరిస్థితి నీ చిన్న దశ. ఇప్పుడు ఏ స్థితి? యవ్వన స్థితి. ఇప్పుడు ఏ పెన్ను? పెన్సిల్. పెన్ను ఎటు చూసినా ఏం చేసినా పెన్నుతో రాసినది సిరిగిపోదు. మా డాడీకి, మా కుటుంబానికి, మా రెడ్డి గారికి, మా మేనమామలకి అందరికి మంచి పేరు తేవాలంటే నేను పెన్సిల్ పెన్ను కూడా పెర్ఫెక్ట్ గా నేను అక్షరం ఉండాలి అని దేవుడు ఉంటే దేవుడు మీకు దీవెన చేస్తారు. హల్లెలూయా. మీ మమ్మీ డాడీ ప్రార్థన పరులు, మీ మమ్మీ డాడీ సేవ చేస్తున్నారు, మీ మమ్మీ డాడీకి, మీ పెద్దల సేవ చేస్తున్నారు, మీ కుటుంబీకులు అందరూ దేవుళ్ళు చాలా మంది ఉన్నారు. అంతతో నేను కూడా మేనత్తని, నేను ఒక కోఆర్డినేటర్, నేను నీ వలన గర్వంగా అలా ఎత్తుకోవాలంటే ఈ రోజు నుంచి దేవుల్లోనే ఎదుగు, దేవుల్లోనే బ్రతుకు, దేవుల్లోనే జీవించు. ప్రార్థన, వాక్యము, విశ్వాసముతో బైబిల్ చదవడం అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉంది. ఏమైనా హెచ్చల నుంచి ఎవరెలగమని ఫ్రెండ్స్ అనేక రకాలు ఉంటారు, సరిపోవారు ఉంటారు, వాడు చేసేవారు ఉంటారు, మంచివారు ఉంటారు. తల్లిదండ్రుల మాట వినండి. ఎవరికి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా చెడుపు అని చెప్పరు. తల్లిదండ్రులు ఎలాంటి వారైనా పిల్లలు బాగుకోరే మాట్లాడుతారు. ప్రతి యవన పిల్లలు, అబ్బాయిలు అమ్మాయిలు, దేవుని బిడ్డలైన దేవుని బిడ్డలు కాకపోతే తల్లిదండ్రుల మాట వింటూ, తల్లిదండ్రుల మాట ప్రకారంగా వెళ్ళండి. పేదవారైనా ధనికులైనా ఎవరైనా కూడా చదివించిన వాక్యం యవనస్తులు దేని ద్వారా బాగుపడతారు? వాక్యం చదివి దాన్ని బాగుగా అంగీకరిస్తేనే, పాటిస్తేనే కదా వాక్యంలో ఉంది. వాక్యం చదవండి, ప్రార్థన చేయండి, విశ్వాసంగా జీవించండి, నీతిగా ఉండండి. దైవజనులకు ప్రభు పేరిట వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉన్నారా? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులరా. మమ్మలను ఈ వాణి అలంకరణ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి జేమ్స్ అయ్య గారి కుటుంబానికి, రెడ్డి వారి కుటుంబానికి ప్రభు పేరిట వందనాలండి. అలాగే నాతో పాటు వేదికను ఉన్నటువంటి అయ్యగారులందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. నా ముందు కూర్చున్న సంఘ పెద్దలకు, అలాగే విశ్వాస బిడ్డలకు, కుటుంబ సభ్యులకు, ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడే ప్రారంభిస్తున్నాను, ఎప్పుడు ముగిస్తారా అని మాత్రం అనుకోవద్దు. ప్రారంభించకుండానే ఎలా ముగిస్తాను? ప్రారంభించి ఒక గంట అయిన తర్వాత మీరు అనుకోవచ్చు ఇంకెప్పుడు ముగిస్తారా అని. ప్రారంభానికి ముందు మాత్రం అలా అనుకోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారు ఒక ఫోటో తీస్తున్నారు, ఫోటో కొంచెం పోజ్ ఇచ్చేస్తాను. ఉండండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. స్తోత్రం. వీళ్ళరా, నేను ఒక 4 మాటలు చెప్పాలని ఆశపడతా ఉన్నా. వినండి. ఒక్కొక్క మాటకి ఒక 5 లేక 10 నిమిషాలు తీసుకుంటాను. 4 మాటలు చెప్పాలంటే సుమారు 40 నిమిషాలు అనుకోండి. కాకపోతే 40 నిమిషాలు కూడా తీసుకోనండి. మీరందరూ కూడా సీర బొమ్మలు పట్టుకొని, లేక కొంచెం ఉమ్మాలు పట్టుకొని, లేకపోతే బైబిల్ పట్టుకొని ఏం చేస్తా ఉన్నారు? అర్థమైంది, వేడెక్కువ అవుతుంది. అయ్యా వేడి కనిపిస్తుంది, త్వరగా ముగించండి మీరు చెప్పబోతున్నారు కదా. పర్వాలేదు, నేను త్వరగానే ముగిస్తాను. ఎక్కడ కూడా ఆటంకంగా ఉండను. పిల్లరా, దేవుని యొక్క వాక్యాన్ని సూటిగా కొన్ని మాటలు చెప్పి ముగించేస్తాను. కాబట్టి ధ్యానంగా వినండి. మీకు, మీ కుటుంబానికి ఆశీర్వాదకరం కాబోతుంది. మీకు, మీ కుటుంబానికి ఆశీర్వాదకరము కాబోతుంది కనుక జాగ్రత్తగా వినండి. నేను శారీరకంగా మాట్లాడతాను కొద్దిసేపు, ఆ తర్వాత ఆత్మీయంగా కూడా కొద్దిసేపు మాట్లాడతాను. 2 రకాల అర్థరించినటువంటి మాటలు మీరు జాగ్రత్తగా వినండి ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి కదా, మీరు అలా ఉంటే నేను త్వరగా ముగిస్తానా? దేవునికి స్తోత్రం. రండి ఒక మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథంలో 45వ కీర్తన 11వ వచనంలో ఒక మాట రాయబడ్డది. ఆ మాట విశ్వనంలో మనం చదువుతాం. ఎవరన్నా చదువుతారా? ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు,
ప్రభువు అందంతో సరిపడేవారు లేరు. అంత చక్కని సౌందర్యవంతుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలైతే దేవుడు మనుషుల విషయంలో ఏం కోరుకుంటున్నాడట? సౌందర్యవంతుడు, ఆ అందగాడు ఏం కోరుకుంటున్నాడటమ్మా? నీకు నేను మనమందరం కూడా అందంగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ అందగాడు తన విడలమైన బట్టి మనమందరం కూడా, తన సంఘమైన బట్టి మనమందరం కూడా ఇలాగ ఉండాలన్నమా, అందంగా ఉండాలని ఆయన కోరిక. ఆయన కోరిక ఏంటంటే మనమందరం కూడా చాలా చాలా అందంగా ఉండాలి. మరి మనం అందంగా లేమా? ఎందుకు దేవుడు కోరుకుంటున్నాడు మనం అందంగా ఉండాలని అని ఆలోచిస్తే మనిషిని గురించి ప్రభు ఏం చెప్తాడంటే, ప్రియులరా, మనిషిని గురించి ప్రభు ఏం చెప్తాడంటే, మనిషి అట యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం ప్రకారము ఈ మనుషులు ఎలా ఉన్నారటమా? చూడా అసహ్యముగా ఉన్నారట. ఎలా ఉన్నారటమా? చూడా, ఆ వచనం ఉంది అక్కడ, చూడా అసహ్యముగా ఉన్నారట. అంటే పరిపూర్ణమైనటువంటి సౌందర్యము మానవునికి లేదు. మానవునికి పరిపూర్ణమైనటువంటి సౌందర్యం అంటూ లేదు ప్రియులరా. దేవుడు కోరుకున్నంత అందము మనిషికి లేదు. దేవుడు ఆశించినంత సౌందర్యము మానవునికి లేదు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, మానవుడు, స్త్రీ కానివ్వండి పురుషుడు కానివ్వండి, వారు పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన వాడి బిడ్డలుగా మారాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు చూసినప్పుడు మానవ స్థితి నెమ్మదిగా అందంగా తయారయ్యారు. ఆ గ్రామ ప్రజలు చెప్తున్నారు కదా, అయ్యా మీరు రాకముందు ఈ ప్రజలందరూ కూడా ఏమాత్రం కూడా పరిశుభ్రత ఉండేది కాదయ్యా. మీరు వచ్చారు, ప్రభు నమ్ముకున్నారు, వారు ఇప్పుడు చాలా చాలా పరిశుభ్రంగా ఉన్నారయ్యా ప్రజలు. దేవునితో గల సహవాసము మనుషులను అందంగా తయారు చేస్తుంది. ఒకటది. రెండవది చెప్తాను పిల్లరా. రెండవది ఏంటంటే, పిల్లరా రండి 16లో 7వ వచనం రాయి, నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి దానవయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది, అందంగా ఉండాలంటే కాస్తంత ఎదగాలి. ఏం కావాలండి? కాస్తంత ఎదగాలి. దేవుడు వృద్ధిలోనికి తేవాలి. అమ్మా, దేవుడు వృద్ధిలోనికి తేవాలి. దేవుడు వృద్ధిలోనికి తెచ్చినప్పుడు ఎదుగుతాం. ఎంతగా ఎదుగుతామంటే ప్రియులరా, దేవుడు ఆశించినంతగా మనము ఎదగగలము. హల్లెలూయా. దేవుడు మనల్ని వృద్ధిలోనికి తెచ్చినప్పుడు దేవుడు ఆశించినంతగా మనము ఎదుగుతాము. ఎదగకపోతే ప్రియులరా సౌందర్యంగా ఉండము. అన్ని విషయాల్లో ఎదగాలి. అన్ని విషయాల్లో ఎదగాలి. మనం పరిశుభ్రత విషయంలో ఎదగాలి. అమ్మగారు చెప్తుంటారు కదా, ప్రార్థన విషయంలో, ఆరాధన చేసే విషయంలో, బైబిల్ చదివే విషయంలో మనం ఎదుగుతా ఉన్న కొలదిగా మన ముఖాలు కాస్తంత అందంగా తయారవుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని వృద్ధిలోనికి తెస్తే మనము దేవుడు ఆశించినంత సౌందర్యవంతులుగా తయారవుతాము. అలా మనం వృద్ధిలోనికి రావాలంటే ప్రియులరా, రాయబడి ఉన్నది, కింద రాయబడింది ఒక మాట నేను చెప్తాను. 13వ వచనం 16వ అధ్యాయంలో యెహెజ్కేలు 13వ వచనం, ఇలాగూ గోధుమలను, ఆ మాట చదవండి, గోధుమలను తేనెయు నూనెయు ఆహారముగా అయ్యగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట కూడా చదివియండి, నీవు మిక్కిలి సౌందర్యవతివై. ఒకసారి 10వ వచనం కూడా చదివేయండి. విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపజేసి. ఒక్కసారి ఇప్పుడు ఆగండి. ఇంతవరకు ఎన్ని చెప్పానంటే, ఒకటోది, దేవునితో సహవాసం కలిగి ఉంటున్నప్పుడు మనము అందంగా తయారవుతాము. రెండవదిగా ఏం చెప్పానంటే, దేవుడు మనల్ని ఎదిగిస్తున్న కొలదిగా వాక్య ధ్యానములు కావచ్చు, ప్రార్థనలు కావచ్చు, ఆరాధనలు కావచ్చు, విశ్వాసములు కావచ్చు, మనం ఎదుగుతున్న కొలదిగా మనం అందంగా తయారవుతాము. మూడవదిగా ఏం చెప్పుకొని వస్తున్నానంటే ప్రియులరా, విచిత్రమైన పని కలిగిన వస్త్రాలు, పట్టు వస్త్రాలు నీకు ధరింప చేయగా నీవు అందంగా తయారయ్యావు అని మాట కూడా బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని అర్థం ఏంటి పిల్లరా? మన పిల్లలకు మనం బట్టలు కొంటున్నప్పుడు ఏవో బట్టలు కొనకూడదు. మనం ఏదో ఒక బట్టలు వారు కాస్త ఆ బట్టలు వేసుకుంటే కాస్తంత అందంగా కనబడే విధంగా మన బట్టలు కొనాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
మరి వేల కొలదిగా ఖరీదైనవి కాకపోయినా మన అందాన్ని పెంచుతుందమ్మా. మనం చాలా అందంగా ఉండగలుగుతాము. ఎందుకు అందంగా ఉండాలంటే ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యాన్ని కోరినవాడు, అతనికి నమస్కారము. మన ప్రభువు, మన దేవుడు అందగాడు, సౌందర్యవంతుడు. ఆ గొప్ప సౌందర్యవంతుని సేవించడానికి